నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. ప్రస్తుతం మన ఉదయం లేవగానే వార్తాపత్రికలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన కేసులతో మీకేంటి పని అంటూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది, ముట్టికాయలు వేసింది అంటూ వార్త. మీరేం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి ఏమి అక్షింతలు వేసిందో మనకు తెలియదు, కానీ ఒకటి రఘురామకృష్ణ గారికి వేస్తున్నటువంటి వాదనలు తిరస్కరించింది. అది మాత్రం మనకు అర్థం అవుతుంది. సుప్రీంకోర్టు ఏదైతే తీసుకొచ్చిందో ఇలాంటి తిరస్కరణ చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఒకసారి సిబిఐ కోర్టులోనే ఇట్లాంటివి జరుగుంటే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఉండేవాడు కాదు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐ కోర్టును ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని. సో వాళ్ళు తిరస్కరించారు. తర్వాత ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఏమంటాడు, బెయిల్ రద్దు కోసం కాకుండా కేసు వేగవంతంగా జరగలేదు, డిలే చేస్తున్నారు. ఈనాడులో వచ్చిన వార్తల ప్రకారం సిబిఐ జగన్ కుమ్మక్క అయిపోయినాడు, డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయలేదు అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా రెండోది రాష్ట్రానికి అవతల బదలాయింపు చేయాలి కేసులని. ఈ మూడు కేసులు మనం కామెంట్లు చూసినప్పుడు ఒక కీలక అంశం చర్చకి రావాలి. ప్రజలకు చాలా మందికి అవగాహన లేదు కాబట్టి నిన్నటి వరకు బెయిల్ రద్దు చేయమని కోరారు, ఈ రోజేమో డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయమని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమనో కేసును తొందరగా తేల్చమని కాదు, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమంటున్నారు. అంటే అర్థం ఏమిటి? కాబట్టి చాలా మీడియా ఛానల్ చెప్పకపోవడమే ఈరోజు ప్రజల్లో దాన్ని వాడుకుంటారు. లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ట్రయల్స్ జరగట్లేదు, కేసు జరగట్లేదు. ఇప్పుడు సిబిఐ కోర్టులో జరుగుతుంది, డిశ్చార్జ్ పిటిషన్ పైన వాదన జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా అంటే ఈ కేసుకు అర్హత లేదు, నా పైన పెట్టిన సెక్షన్లు, నా పైన పెట్టిన అలిగేషన్స్ కే విచారణ అర్హత లేదు అంటాడు. దానే డిశ్చార్జ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు కదా, ఎఫ్ఐఆర్ రద్దు చేయమని. దాదాపు అలాంటిదే ఇంకొక పద్ధతిలో ఇది. కేసుని కొట్టేయమంటాడు, అంటే విచారణ అవసరం లేదంటాడు. విచారణ అర్హత లేని కేసు ఇది నా పైన పెట్టారు అంటాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది ఎవరు? విచారణ అర్హత ఉంది, జగన్ పైన ఆరోపణలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసు నడవాల్సిందే అని చెప్పాల్సింది ఎవరు? సిబిఐ విచారణ సంస్థ చెప్పాలి. అందే విచారణ సంస్థ జగన్ కుమ్మక్క అయిపోయినట్టుగా ఇప్పుడు ఈనాడులో వాళ్ళ లాయర్ వాదన పేరుతో రాసేశారు. అసలు జరిగింది ఏందో రెండు ముక్కలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన కాలంలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు స్థలాలు వాటి కేటాయించారు, ఆ భూముల కేటాయించారు. దీంట్లో పెద్ద ఎత్తున వాళ్ళకి లాభం చేకూర్చాడు, ప్రభుత్వానికి నష్టం వచ్చింది. దాని ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కంపెనీల్లో కిట్ ప్రోకో ప్రకారం లంచాలు ఇచ్చారు. దానికి అదనంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారు లేని షేర్లు సృష్టించి వాళ్ళు మోసం చేశాడు. 420 కేసు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? పార్టీని పెట్టాడు, జైల్లో పెడితే తొందరగానే ఫినిష్ చేసేద్దాం, అది ఆ రోజు వాళ్ళ కోరిక. దాని మీద తప్పులు చేశారు. కానీ జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్టీ చేసింది సిబిఐ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా కోర్టులో? మా జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని. ఇది ఎవరు? జగన్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్. ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కేసు పెట్టారో అదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు లేదని, నిర్ణయాలన్నీ కరెక్ట్ అని, జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని డైరెక్ట్ గా కోర్టులో చెప్తుంది ప్రభుత్వం. దాని ఆధారంగా చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్, జగన్ కేసులో ఐఏఎస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కోర్టులో పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్ అయ్యారు. ఏమని? ప్రభుత్వ జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు జారీ చేసిన మేమేట తప్పు అవుతామని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ రకంగా వాళ్ళు రిలీఫ్ పొందారు. ఇప్పుడు జగన్ డిశ్చార్జ్ పిటిషన్ చాలా రోజులు చేశాడు. ఏమంటాడంటే ఆయన ప్రభుత్వ నిర్ణయాలు కరెక్టు, జీవోలు కరెక్టు, ఐఏఎస్లు డిశ్చార్జ్ అవుతారు, మళ్ళీ నాకెక్కడ వచ్చింది ఇక్కడ? అదనంగా పారిశ్రామికవేత్తలు నేను మోసం చేయకపోగా నా దగ్గర షేర్లు కొన్నోళ్ళు అదనంగా అమ్ముకున్నారు, అంటే రేట్లు ఎక్కువ అమ్ముకున్నారు. ఇంకా చీటింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు మేము సొంతంగా పెట్టామంటున్నారు. కాబట్టి నా కేసుకి విచారణ అర్హత లేదు, దురుద్దేశంతో పెట్టిన కేసు కొట్టేయండి అని ఆయన డిశ్చార్జ్ పెట్టి. ఇప్పుడు డిశ్చార్జ్ క్లియర్ చేసి జగన్ కేసులు కరెక్ట్ అని నిరూపించుకోవాల్సింది ఎవరు? సిబిఐ చేయాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ వేయాలి. జగన్ కేసులు ఆ రోజు ఇచ్చిన ప్రభుత్వం కరెక్ట్ కాదండి, జగన్ కేసుల వల్ల నష్టపోయింది రాష్ట్రం. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, మీడియా ఏమంటారు? లక్షల కోట్లు జగన్ తినేసినాడు ఆ కేసుల్లో అంటున్నారు. అంత గలంగా మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం నేరుగా వెళ్ళి మందే కదా ప్రభుత్వం పోయి పిటిషన్ వేయచ్చు కదా, ఇన్ప్లేట్ పిటిషన్. జగన్ కేసుల్లో వాస్తవం ఉంది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన జీవోలు తప్పు, రాష్ట్రానికి నష్టం జరిగిందని ఈ ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పదు, కానీ ప్రభుత్వాన్ని నాయకత్వం ఇచ్చే పార్టీ ఈదుల్లోకి వచ్చి జగన్ అవినీతిపరుడు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిటిషన్ అందుకే వేసినాడు. సిబిఐ కోర్టులో ఏమో బెయిల్ రద్దు అంటాడు, సుప్రీంకోర్టులో ఏమో తొందరగా పిటిషన్ క్లియర్ చేయమంటాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు కేసు మెరిట్లోకి వాళ్ళు వెళ్ళలేదు, కానీ మీకేం సంబంధం,
స్పీడ్ కాబట్టి సిబిఐకి వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు సమాధానం చెప్తారు. కాబట్టి ఈ కేసులో రాజకీయ కోణంలో జరుగుతుంది తప్ప పరిష్కరించే పరిస్థితి. అందువల్ల సుప్రీంకోర్టు ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చింది. సిబిఐ కోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయమని అడిగినప్పుడు రిజెక్ట్ చేసి ఉండాల్సింది. ఈ రిజెక్ట్ చేస్తుంటే ఆయన పోయినాడు ఆడికి. అసలు బెయిల్ రద్దు ఈయన కోరచ్చా? బెయిల్ రద్దు మొన్న మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారి కేసులో బెయిల్ రద్దు కోరుతూ ఒక జర్నలిస్ట్ వెళ్తే ఏమనింది సుప్రీంకోర్టు? విచారణ ఏజెన్సీ మాట్లాడకుండా నీకెందుకయ్యా అని చెప్పింది. బెయిల్ రద్దు కోరాల్సింది విచారణ ఏజెన్సీ. ఈయన బెయిల్ షరతు ఉల్లంఘిస్తున్నాడు, కాటుతోండి. అదే జగన్ గారు కూడా వర్తిస్తుంది కదా. సిబిఐ అడగాలి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడు, వాడు అడగకుండా నువ్వెందుకు అడుగుతావు, నీకేం సంబంధం అని చెప్పింది. అందువల్ల ఆ కోర్టు అది చెప్పింది. అది సిబిఐ కోర్టు చెప్పుకుంటే ఇదివరకు వచ్చిండేది కాదు. ఇంకైనా దీని ఆగి కేసు తొందరగా పూర్తి చేసి నిజాలు తెలిస్తే మంచిది. మరి మరోపక్క షర్మిల గారు కూడా అదే పందా అందుకున్నారు, అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు, మనం కూడా చూసాం కదా. అంటే రెండు వాదనలు తెస్తున్నారు. ఒకటి, అమిత్ షా గారు టంగ్ స్లిప్ లేకపోతే కరెక్ట్ గా వాడాడు కానీ మ్యాన్ మేడ్ చేశారు, రాష్ట్రాన్ని హననం చేశారు 5 ఏళ్లలో. అంటే తెలుగుదేశం 5 ఏళ్ల, జగన్ 5 ఏళ్ల తెలియకుండా ఆయన ఏదో మాట్లాడేసినాడు. అది రకరకాల కాంట్రవర్షన్ వచ్చింది. ఇంత తప్పు జగన్ చేశాడని మీరు నమ్మితే ఆయన పైన చర్య తీసుకోలేదు ఎందుకు? ఇది శర్మిల గారు మాట్లాడుతుంది. వినడానికి బాగుంది కానీ ఆమెకు నైతికత ఎంత ఉందని చూడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఐ కేసులో జగన్ అరెస్ట్ చేయాలి, గుడ్. మళ్ళీ మనల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. శర్మిల నన్ను అన్న ఇద్దరిని కలిసి అరెస్ట్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఆ సిబిఐ కేసులో ఉన్న ఆస్తులే కాము కావాలంటాండి. ఇప్పుడు మొన్నటి వరకు గొడవ చేసింది కదా, సిబిఐ కేసులో ఉన్న ఈ ఆస్తులే మా నాన్న చెప్పాడు కదా మన పిల్లలకు సమానంగా పంచాలని. అంటే ఏ కేసుల్లో అయితే వివాదం నడుస్తుందో ఆ ఆస్తులు మాత్రం సమంగా కావాలి. ఆ కేసులో లేట్ ఉన్న కేసులు మాత్రం జగన్ని అరెస్ట్ చేయాలి. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. ఆమె సమాధానం చెప్పాలి. ఇప్పుడు అవినీతి కేసులో అవినీతి డబ్బుతో మనకెందుకు, వదిలేయాలి కనీసం. మరి ఆస్తుల్లో మాత్రం, కేసుల్లో ఉన్న ఆస్తుల్లో మాత్రం వాటా కావాలి, కేసులు మాత్రం జగన్కి కావాలి. ఇది శర్మిల గారి లాజిక్ అర్థం. రెండో పాయింట్ ఏంటంటే అరెస్టు వివేకానంద రెడ్డి గారి కేసు. వివేకానంద రెడ్డి కేసులో స్వయంగా వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కానీ శర్మిల గారు అందరూ చేసిన ఆరోపణ ఏంటి? స్వర్ణ గారు నెంబర్ 1, అవినాష్ రెడ్డి పైన వాళ్ళ నాయన పైన ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు కోర్టుకు వెళ్తారు. వీళ్ళ అలిగేషన్ ఏంటంటే అలాంటి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్, కాపాడుతుంది వదిన భారతి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్, అంతే కదా. కాబట్టి కాపాడుతున్నారని తప్ప వీళ్ళు తప్పు చేశారని కాదు, నిందితుడికి హెల్ప్ చేస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారని. కాబట్టి నిందితుడు అనే వాళ్ళని ఆయన అరెస్ట్ చేయాలన్నా ఈయన అరెస్ట్ చేయాలి? జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మీ ఆరోపణలోనే జగన్ అతిథితో సంబంధం లేదు, భారతి గారికి సంబంధం లేదు, అవినాష్కి అండగా ఉంటున్నారని. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ కేసులో అరెస్ట్ చేయాలి జగన్? ఏది పడితే మాట్లాడమేనా? కాబట్టి రెండోది, అప్పులు 10 లక్షల కోట్లు. మళ్ళీ ఆమె కనీసం స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా? ప్రభుత్వం స్వయంగా 6,70,000 కోట్లు అప్పు అని చంద్రబాబు గారి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. మీరు 10 లక్షల కోట్లు అని చంద్రబాబు మాట్లాడితే ఎట్లా? అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎందుకని ఎక్కువ అప్పు చేసినారు కదా. కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకలో అప్పు చేయలేదా? దేశం అప్పు చేయలేదా? అప్పు చేయని రాష్ట్రం ఏందిరా? అప్పులు కరెక్టా తప్ప, అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, డిఫరెంట్ డిస్కషన్. మీ పార్టీ ఎక్కడైనా అప్పులు భిన్నంగా ఉందా? ఈ దేశంలో అప్పులు చేయట్లేదా? కాబట్టి ఆమె మాట్లాడుతున్న దానికి, ఆమె చెప్తున్న దానికి ఏమీ పొంతం లేదు. కేవలం వాళ్ళ అన్న మీద ఉన్న కోపంతో అవకాశం దొరికినట్టు ఒక రాయేద్దామని వేసినట్టుగా నాకు అనిపిస్తుంది. దీన్ని ఈ కోణంలో చూడాలా, లేకపోతే ఇప్పటి వరకు అంటే ఏకస్వరంతో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ధ్వజమెత్తిన నేపథ్యంలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే యాంగిల్లో మనం చూసినట్లయితే ఒకవేళ అన్నా చెల్లెలు మళ్ళీ కలిసిపోబోయే అవకాశాలు కూడా లేకపోలేదనుకోవాలా? కూటమి నాడు క్వశ్చన్ చేస్తా ఉంది, డైరెక్ట్ గా అమిత్ షాని క్వశ్చన్ చేస్తా ఉంది, మళ్ళీ జగన్కి వచ్చేస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు వదిలేసింది, వాళ్ళిద్దరిని వదిలేసింది. డైరెక్ట్ గా మోడీని తిడుతుంది, లేదా అమిత్ షాని తిడుతుంది, డైరెక్ట్ గా జగన్కి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అంబేద్కర్ గారికి సంబంధించి అవమానం జరిగిందని హోంమంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ చేస్తా ఉంది. మంచి అడ్లు జోలకు నేను వెళ్ళను. మరి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? అంబేద్కర్ గారిని అవమానించారనేది కాంగ్రెస్ అలిగేషన్, నా అలిగేషన్ కాదు. అదే అమిత్ షా గారి ప్రకటన తప్పు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని చంద్రబాబు గారు ట్విట్టర్లో పెట్టలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి కదా. అమిత్ షా గారు తప్పు అయినప్పుడు అంబేద్కర్ గారు అవమానించినట్టు ఆ అమిత్ షా గారి వ్యాఖ్యల్ని వక్ర భాషలు చెప్పొద్దండి, ఆయన ఏం తప్పు మాట్లాడలేదని సమర్థించిన చంద్రబాబు గారిని ఎందుకు డిమాండ్ చేయలేదు? అంటే ఆమెకి ఏంటంటే కోపతాపాలు ఏదో ఉంటే అర్థం కాదు. కాబట్టి ఆమె కూటమిని టార్గెట్ చేయట్లేదు, బీజేపీని టార్గెట్ చేసి డైరెక్ట్గా అన్న దగ్గరకు వచ్చేస్తుంది, మధ్యలో వాళ్ళిద్దరిని వదిలేస్తుంది. అందువల్లనే షర్మిల గారి ప్రకటనలు ఆ పార్టీకే రివర్స్ అవుతుంటాయి.
ఓకే. ఇప్పుడు మనం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే చాలా రసవత్తరంగా కనిపిస్తున్నాయండి. ఓ పక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కొద్దిసేపు మనం పక్కన పెడితే చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు, ఒకరికొకరు చాలా సహకారం అందుకుంటున్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ వస్తున్న ఒక నినాదం, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు అంటూ వస్తున్న వార్త ఎలా చూడాలంటారు? అంటే ఒక సినిమా ఎలా నడుస్తుందో ఇప్పుడు లోకేష్ గారి ఎపిసోడ్ కూడా సినిమా లాగానే జరుగుతుంది, సినిమా లాగానే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ కూడా ముగుస్తుందంటే సక్సెస్ అవుతుంది అంటున్నారు. సినిమా కూడా ఎట్లయితే రిలీజ్ అయినప్పుడు ప్రజల ముందుకు వస్తుంది. సినిమా ఫస్ట్ పోస్టర్, ఆ తర్వాత ట్రైలర్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనేది పోస్టర్, ఇది అయిపోయిన వెంటనే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్కి వస్తుంది. లోకేష్ గారిని చంద్రబాబు గారి స్థానంలో తీసుకొచ్చి 29 ఎన్నికల నాటికి కాంపిటేట్ కావాలి. 29 ఎన్నికల నాటికి జగన్ మన నారా చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వస్తుంది. వయసు పెద్ద కదా, చంద్రబాబు గారు యాక్టివ్గానే ఉన్నారు. అప్పటికి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోతాడు. రెండో వైపు ఆయనకు అపోజిట్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, యంగ్ టర్క్. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, యంగ్ టర్క్. ఇద్దరు యంగ్ టర్క్ పాపులర్ లీడర్లే. మళ్ళీ చంద్రబాబు గారే వస్తే అనుభవం, సీనియారిటీ కొన్ని సందర్భాల్లో ప్లస్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. 2014లో చంద్రబాబు గారి అనుభవం, సీనియారిటీ ప్లస్ అయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు లాంటి సీనియర్లు, అనుభవజ్ఞులు కావాలి, పిల్లోడు జగన్ అనేసి జగన్ పక్కన పెట్టి ఈయన గెలిపించినారు. అది ప్లస్ అయింది. కానీ 29 నాటికి ఏమవుతుంది, మళ్ళీ సీనియర్ అంటే ఇప్పటికే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొత్త తరం వచ్చేసింది, ఇంకా మీరేనా అని జగన్ అన్నాడు అనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి యంగ్ టర్క్ పోటీగా రావాలంటే లోకేష్ రావాలి అంటే 2 ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమో 134 సీట్లు అనుకుంటే రేతలాడితో ముఖ్యమంత్రిని చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మిత్రపక్షం, ప్రజలు కూడా నిన్నే కదా చంద్రబాబు అప్పుడే ఏమొచ్చిందని పక్కన పెడుతున్నారనే చర్చ వస్తుంది. కాబట్టి మెల్లగా ప్రజల్లోకి ఒక భావోద్వేగమైనటువంటి కనెక్షన్, లోకేష్ అవ్వాలనే కోరికని. రెండోది, పవన్ కళ్యాణ్ గారు జనసేన రియాక్షన్ చూద్దాము ఎట్లుంటుందో అనే కోసం ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు. అది ఉప ముఖ్యమంత్రి అని. అధికారికంగా చేయరు. ఉదాహరణ మీరు అన్నట్టు ఇదేమైనా తొందరపడి కార్యకర్తలు చెప్తున్నారా? శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, వివాదరహితుడు, ఆయన పద్ధతిగా ఉంటాడు, ఆయన గందరగోళం చేసే మనిషి కాదు. పోలిట్ బ్యూరో మెంబర్. ఆయన పోయి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాలన్నా చంద్రబాబు గారు ఆలోచించారు. పొలిట్ బ్యూరో మెంబర్ ఎప్పుడు 24 గంటలు చంద్రబాబు గారు అందరికీ యాక్సెస్ లో ఉంటాడు. జగన్ అన్న యాక్సెస్ లో ఆయన ఎప్పుడన్నా పోయి చెవులో చెప్పొచ్చు కదా లోకేష్ గారండి. పొలిట్ బ్యూరో అంటే డిసైడ్ బాడీ, ఒక 10 మంది 15 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు పబ్లిక్ గా చెప్పాలన్నా చంద్రబాబు గారు దొరకడా. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన సీనియర్ లీడరు. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత స్కోరింగ్ వచ్చింది. ఏమని వచ్చింది? ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇట్లాంటి ప్రకటనలు చేయొద్దండి అన్నాను. అయిపోయిన 24 గంటల తెల్లారుజామున అమెరికాలో మీరు చెప్పిన భారత్ గారు చంద్రబాబు గారి సమక్షంలోనే ఆయన ముఖ్యమంత్రి భవిష్యత్తులో అన్నారు. అంటే సీక్వెన్స్ ఏమర్థం అవుతుంది? అదే నేను ఈ సీక్రెట్ దీని అంతా ఎవరో అత్యుత్సాహంతో చెప్తుంది కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలోనో లేకపోతే ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలని నేనైతే వ్యక్తిగతంగా రాజకీయంగా అది కరెక్ట్ స్టెప్. అంటే వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు లోకేష్ గారి కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకోవడం కరెక్ట్. దానికి డైరెక్ట్ గా చేసుకోవడం బెటరు. ఈ ఇట్లాంటి వార్తలు వల్ల గందరగోళం అవుతుంది. కాబట్టి లోకేష్ గారిని ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలనే వ్యూహంలో భాగంగా ఒక సినిమాటిక్ గా తీసుకొస్తున్నారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని అష్టదిగ్బంధంలో నెట్టేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారిని తీసుకొస్తే ఒక సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య? ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోతారు, అప్పుడు ఈక్వల్ అయిపోతారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో, ఆయన పార్టీ సభ్యులు 2 శాఖలు తప్ప ఇంకో శాఖలో బాలేడు, వాళ్ళు రానిరు. కానీ లోకేష్ గారు అందరిని రాణిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 3 శాఖలు తప్ప తెలుగుదేశం మంత్రులే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయ మీరే రండి సార్, చంద్రబాబు గారు కేబినెట్ లో ఉండి దశానిర్దేశం చేస్తాడు, మీరు రండి మా సమావేశాలు కానీ పిలుస్తారు. అప్పుడు ఈయన పవర్ఫుల్ అయిపోతాడు. మన పవన్ కళ్యాణ్కి ఇన్కన్వీన్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? అడ్జస్ట్ అయిపోవడమా లేదా నమస్కారం పెట్టి బయటికి రావడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టెస్ట్ ఇది. అడ్జస్ట్ అయిపోతే ఇంకా ముఖ్యమంత్రిని చేసినా అడ్జస్ట్ అయిపోవడమే. ఒక అడ్జస్ట్ కాకుండా బయట పోయిన అనుకోండి, మీరు చాలా మంది అనొచ్చు 3 ఏళ్ళ తర్వాత చేయొచ్చు కదా అని. ఇదే కరెక్ట్ టైం లోకేషన్ తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు 2 మార్గాలు, బయట పోవడమా అడ్జస్ట్ అయిపోవడమా. కానీ 3 ఏళ్ళ తర్వాత అయితే ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు అవసరం బయట వెళ్ళిపోతారు. ఇప్పుడు బయట వెళ్ళిపోతే 4 ఏళ్ళు నడపాలిగా పార్టీని. రెండోది, 21 మంది ఎమ్మెల్యేలు ఈలో చాలా మంది ఉన్నారుగా, వీళ్ళు ఎంతమంది పోతారో ఎంత తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక రకమైన అష్టదిగ్బంధంలో పెట్టేసి పోవడం లేదా ఉండడం, పోవడానికి వీలైన పరిస్థితి 4 ఏళ్ళ పార్టీ నడపాలి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా, తెలివిగా, ఒక సినిమాటిక్ గా, పద్ధతిగా తీసుకెళ్తున్నారు.
నేను నమ్ముతున్నా 29 లోపల లోకేష్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో డిప్యూటీ సీఎం ఆర్ సీఎం ప్లేస్ లో అయితే కూర్చుంటాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం ఇది ఒక సినిమా కథలా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నప్పటికీ కొన్ని డెసిషన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్యాకేజ్కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. సో ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చూసాం. ఇక మొన్న జరిగిన తిరుమల ఇష్యూలో కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా చాలా ఖరాఖండిగా చెప్పారు. ఆయన కూడా చెప్పారు. ఈయన టీడీపీని ఏదో టార్గెట్ చేస్తూ కూటమిలో ఉన్నప్పటికీ కూడా తను ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న నేపథ్యంలో రేంజ్ పెరుగుతుంది కాబట్టి వెనక నుంచి లాగే ప్రయత్నంగా టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ సభ్యులు కావచ్చు ఇలా చేస్తున్నారు అంటున్నారు. మనం ఇలా ఆలోచించచ్చా? ఈ యాంగిల్లో చూడొచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. పవర్లో ఉండాలి, పవర్ని పొందాలి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు నాకు సంబంధం లేదు. కానీ డిప్యూటీ సీఎంగా ఉండాలి, మంత్రులుగా ఉండాలి, అన్ని హోదాలు కావాలి. కానీ వాళ్ళకు వచ్చే మరకలు మాత్రం నాకు రాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి స్టాండ్గా మనకు అర్థం అవుతుంది. ఎట్లా ఒప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ? చిన్న పార్టీ, మీకెంత వ్యూహాలు ఉంటే, పెద్ద పార్టీ ముదురు పార్టీ. వ్యూహాలు చేయడంలో మీకు 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 అసలు పోటీయే కాదు. అలాంటి పార్టీ 25 ఏళ్ళు చంద్రబాబు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ. వాళ్ళకి తెలియదా వ్యూహాలు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా ఉండి పవర్లో ఉంటూ ఆ పవర్లో వచ్చే మరకలు మాత్రం చంద్రబాబు గారు తెలుగుదేశానికి అంటించేవాలి. క్లీన్గా మనం ఉండాలి, పవన్ కళ్యాణ్ ఉన్నంతలో పద్ధతిగా ఉన్నాడబ్బా అని ఆయన రప్పించాలి. ఈ వ్యూహం మీరు పడినప్పుడు ప్రతి వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా, అంటే ఖచ్చితంగా ప్రతి వ్యూహం చేస్తారు. ఇది సాధ్యం కాదు. రెండో, స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ప్రస్తావించారు కాబట్టి స్టీల్ ప్లాంట్ విషయంలో ఈరోజు జరుగుతుంది మోసం. స్టీల్ ప్లాంట్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ప్యాకేజా, ప్రైవేటీకరణ మార్గాన్ని సుగమం చేయడం కోసం ప్యాకేజా? నా దృష్టిలో సుగమం చేయడం కోసం. మీరు అనొచ్చు 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా అని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బిఎస్ఎన్ఎల్లో 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఏం చేశారు తెలుసా? 3,50,000 కోట్ల మెజారిటీ డబ్బుని 80,000 మంది ఎంప్లాయీస్ని విఆర్ఎస్ పంపించేస్తారు. బిఎస్ఎన్ఎల్ దగ్గర డబ్బు ఉంది. విఆర్ఎస్ అంటే ఏంటి? సెటిల్మెంట్. ఒక లంసమ్ అమౌంట్ 50 లక్షలు 60 లక్షలు ఇచ్చేసి ఒక ఎంప్లాయీ 80,000 మంది ఎంప్లాయీస్ని పంపించేశారు. 55% ఎంప్లాయీస్ని పంపించేసినారు. ఈ ప్యాకేజ్ దానికి వాడుకున్నారు, ఎంప్లాయీస్ని పంపించేసి దానికోసం. అంటే అర్థం ఏంటి? ఎంప్లాయీస్ అంతా పంపించేసి క్లీన్ చేసేసి 1,000 కోట్ల రూపాయలు వినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేవాళ్ళు. ప్రైవేట్ వాడికి నొప్పి కూడా కలవడదు, ఈ నొప్పి కూడా కలవదు. రేపు విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా ఈ 10,000 కోట్లు తీసుకొచ్చి విఆర్ఎస్ ఇచ్చి పంపించేసి ప్రైవేటీకరణ చేస్తారా? ఎందుకంటే 700 మంది ఇప్పటికే రిజైన్ చేసేసారు. ఇప్పుడు 10,000 కోట్లు తీసుకొచ్చి మేము స్ట్రెంథెన్ చేస్తానన్నప్పుడు రిజైన్ చేసే వాళ్ళు చెప్పొచ్చు కదా, అయ్యా బాబు 10,000 కోట్లు వస్తున్నాయి, ఎందుకు రిజైన్ చేస్తారని చెప్పాలి. మొన్నటికి మనం విఆర్ఎస్ అడిగినారు, ఎవరైనా విఆర్ఎస్ తీసుకోదలుచుకుంటే తీసుకోండి అని. విఆర్ఎస్ తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, రాజీనామా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఈ 10,000 కోట్లు దేనికి ఉపయోగిస్తారు? ఖచ్చితంగా వీళ్ళందరికి ఉపయోగించి సెటిల్ చేసేసి ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాడికి నొప్పి తగలకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని అనుమానం ఉంది కాబట్టి అక్కడ కార్మిక సంఘ నాయకులు దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక రకంగా చూసినట్టయితే జనసేన నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. మా నేత వల్లే ఈరోజు ఒక రకంగా చెప్పండి కూటమి నిలబడింది అంటే అది మా నేత వల్లే. మేము పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం స్థానంలో కాదు చూడాల్సింది, ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలోనే ఖచ్చితంగా చూసి తీరుతామంటున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా గట్టిగానే పట్టు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఎప్పుడూ లేనిది ఢిల్లీలో ఒక విందు ఏర్పాటు చేయడం, అక్కడికి కేంద్ర మంత్రులందరినీ పిలిపించడం, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం, తన వంతు ప్రయత్నాలు తను చేస్తున్నారుగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనసేన వాదనలు, ఇప్పుడు మన ఈహా ఛానల్లో నేను రెగ్యులర్గా గెస్ట్గా వస్తుంటా. రోజు మీరు నేను సమానంగా కనపడతాను కదా, ఈహా నాదే అన్నాను అనుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన సైనికులు చెప్తూ ఇట్లే వాదులు. అంటే మీరు మిత్రపక్షం ఉన్నారంటే తెలుగు మొత్తం మీదేనా? ఇప్పుడు 160, 175 సీట్లలో 106, 134 సీట్లు 2/3 మెజారిటీ తెలుగుదేశానికి ఉంది. మీకున్నది 21. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళ కోరికని నేను తప్పట్ను. చేసుకోండి, ఒంటరిగా పోటీ చేయండి, గెలవండి. తెలుగుదేశం దగ్గరకు పోయేసి మేము అనుకుంటున్నామండి, మీరు అనుకుంటే మీ పార్టీలో అనుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారు పార్టీలో ఉప ముఖ్యమంత్రి చేయమని పవన్ కళ్యాణ్ అడిగారా, బీజేపీని అడిగారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు, మన పార్టీ మనం ముఖ్యమంత్రి చేసుకోమని. మీరు కూడా పవన్ కళ్యాణ్ అడగండి. ఇంకా ఎంతకాలం అండి? 21 మంది 10 మంది బయటకు వచ్చేయండి, లేకపోతే కలిసి పోరాడదాం, వచ్చే 29 ఎన్నికలు ఇద్దరిని కొట్టేసి పారేసి మనం ముఖ్యమంత్రి అవుదాం. ఇది పవన్ కళ్యాణ్ అడగండి, పోయి చంద్రబాబు అడతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కష్టార్జితం ఇది. పవన్ కళ్యాణ్ గారు తోడై ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళు తెలుగుదేశం పరిస్థితి ఎట్ట అయిందంటే టీవీలో కూర్చో అనలిస్ట్ కూడా నా వల్లనే గెలిచిన తెలుగుదేశం అనుకుంటాడు. ఆ రోజు 24 గంటల ఉపన్యాసాలు చెప్పారు కదా,
మేము మా ఉపన్యాసాల వల్లే మీరు గెలిచారట. తెలుగుదేశం పాత్ర ఏమీ లేదు. అనలిస్టులు, జర్నలిస్టులు, మీడియా, ఈ మిత్రపక్షాలు, ఇంకా తెలుగుదేశం ఏం చేసినట్టు? కాబట్టి తెలుగుదేశం పార్టీ 2 కారణాలు గెలిచింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంత్. నిజానికి వీళ్ళ వల్ల గెలిచింటే వీళ్ళే పోటీ చేయొచ్చు, అంత ధర్మం ఎందుకు అంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ధర్మం ఎందుకు చేయాలి? నేరుగా మీరే పోటీ చేసి గెలిచిండొచ్చు కదా. 21 ఎందుకు పరిమితమయ్యారు? సాధ్యం కాదనే కదా. కాబట్టి జనసేన సపోర్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి పదవి కావాలంటే మీరు ప్రైవేట్గా చూసుకోవాలి. తెలుగుదేశాన్ని అడిగితే ఎట్లా? ఒకవేళ తెలుగుదేశం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పర్సనల్. మీకు గుర్తుందా, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకునేటప్పుడు పవర్ షేరింగ్ సగం సగం ఇది మాట్లాడినారు. అప్పుడు లోకేష్ ఏం ప్రకటించాడు? స్పష్టంగా ప్రకటించాడు, చర్చే లేదు, ముఖ్యమంత్రి మా నాయనే చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసు అంటే అందరూ ఆపేసి ఉప ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తామన్నాడు. అది క్లియర్ తెలుగుదేశం అంటే. అంత స్పష్టంగా లోకేష్ ప్రకటించినప్పుడు అప్పుడు ఎందుకు నోరు వేయలేదు? ఉప ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తాం ఇవాళ వద్దని. కానీ ముఖ్యమంత్రి విషయం క్లియర్, చంద్రబాబు గారు ఉంటారు, తెలుగుదేశం నుంచే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి విషయం తెలుసు. ముఖ్యమంత్రి విషయం తెలుగుదేశం అయినప్పుడు చంద్రబాబు ఉంటేమి, లోకేష్ ఉంటే అది వాళ్ళ పార్టీ ఇష్టం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు ఆయన నాకు వద్దు నేను ఢిల్లీకి పోతాను మనోహర్ గారు చేయమన్నారు అనుకోండి, అది ఆ పార్టీ ఇష్టం, తెలుగుదేశం అడగకూడదు. అట్లే తెలుగుదేశంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆ పార్టీ ఇష్టం. కాబట్టి ఆ పార్టీ ఇష్టాన్ని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విషయంలో కొంత ఇబ్బంది పడుతుంది, కానీ అల్టిమేట్గా అనుకున్నట్టే చేస్తారు. కానీ ఒకవేళ నిజంగానే తెగేదాకా వస్తే బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇదే రైట్ టైం, లోకేష్ గారికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా ఇదే రైట్ టైం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండాలా వెళ్ళాలా అనేది తేల్చుకోవాల్సిన అంశం అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఈక్వల్ పవర్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ అవుతారా అంటే ఒక డౌటే. ఇప్పుడు అయ్యారంటే ఇంకెప్పటికి అవ్వడానికి కూడా ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు మీరు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఈ రాజకీయాలను ఎలా చూడొచ్చు? రెండు జరుగుతాయి. ఒకటి, బయటికి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఒంటరి అవుతారు, బీజేపీ ఆయన వెనకాల పరిగెత్తు చాలి ఇప్పుడు బాగానే ఉంటుంది. బయట వెళ్ళి 4 ఏళ్ళు రాజకీయం చేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో తిరిగేస్తున్నాడు, పార్టీని నడపాలి కదా. ఆయన అన్నాడు ఎలక్షన్ ముందు 21 అందు నన్ను తిడుతున్నారు, పోటీ చేసానికి అభ్యర్థులు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడుతుంది మనకు అన్నాడు పవన్ కళ్యాణ్ సభల్లో. 175 తీసుకున్నారంటే అప్పుడు లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎట్లా వచ్చేస్తుంది? పార్టీని అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా కష్టం, అధికారంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడచ్చు. కాబట్టి రేపు 4 ఏళ్ళు నడపాలి కదా, నడిపి సక్సెస్ అవుతాడా? పైపెచ్చు జగన్ని కొట్లాడాలి, చంద్రబాబు ఇద్దరితో కొట్లాడాలి. కానీ అది కొంచెం కష్టం. అయితే కొట్లాడి నిలబడితే రాజకీయాల్లో నిలుస్తాడు. అయితే మనకెందుకు ఈ కర్మ అనుకుంటే అడ్జస్ట్ అయిపోతాడు. ఇప్పుడు జగన్ అనే మహాభూతాన్ని ఎవరికైనా వచ్చిన ఒక ఈజీ సూత్రం ఒకటే కదా, మీరు ఎందుకు కలిశారు? జగన్ అనే దుర్మార్గుడిని ఆపడం కోసం. మీరు ఎందుకు కలిసి ఉన్నారు? అలాంటి వాడు మళ్ళీ వచ్చేస్తాడని. ఇప్పుడు ఆయన గెలుస్తాడేమో, ఆయన్ని ఓడించడం కోసం మేము కలిసామన్నారు, మళ్ళీ రాకూడదు కోసం కలిసి సంసారం చేస్తా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కాబట్టి స్లోగన్స్ ఏమైనా మార్చుకోవచ్చు రేపు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటలే మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో. పారిశ్రామికలు అడుగుతున్నారు కదా, ఇక్కడ లోకేష్ గారు చెప్పారు కదా, పారిశ్రామికలు అడుగుతున్నారు మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఇవ్వండి అని. ఈ భయం ఉంది పారిశ్రామికల కంటే, రేపు భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అందరితో నేను వాళ్ళతోనే కలిసి ఉంటానంటే అనొచ్చు, లేదా ఇదేంది కర్మ నేను చూసుకుంటానంటే బయటకు వస్తారు. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ అంతా వెనకాల రాదు, వాళ్ళకి కంఫర్ట్ ఏది ఉంటే అది వస్తారు. సో మీరు అన్నట్టుగా ఈ సినిమా యాంటీ క్లైమాక్స్కి వెళ్తుందా, హ్యాపీ ఎండింగ్ వెళ్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మనం. నెక్స్ట్ ఇష్యూ మనం కొలికపొడి గురించి మాట్లాడదామండి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలి, సో దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి అని. అసలు క్రమశిక్షణకే మారుపేరుగా ఉండే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇలాంటి పరిస్థితులు ఎట్లా చూస్తున్నారు? కొలికపూడి గారి పైన చర్యలు అయితే తీసుకుంటారని నేను అనుకోను. దానికి కారణం ఏంటంటే కొలికపూడి గారు చాలా యాక్టివ్. ప్రధానంగా ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పైన ఏదో పేరుతో చర్య తీసుకుంటే అవన్నీ చర్చనీయాంశం అవుతాయి. ప్రధానమైన చర్చ ఏం చేస్తున్నాడు కొలికపూడి గారు? ప్రధానమైన చర్చ ఏం చేస్తున్నా అంటే, నెంబర్ 1 డిస్కషన్, మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వ పాలసీయే. అదేవిధంగా పబ్బులు ఏదైతే మద్యం చుట్టూ నిబంధనల ప్రకారం అతిక్రమిస్తే నేను ఊరుకోను అని చాలాసార్లు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. రెండోది, మొన్న కోళ్ల పంద్యాలు వచ్చినప్పుడు కూడా క్యాసినో అవన్నీ ఆడడానికి వీల్లేదు, కోళ్ల పంద్యాల వరకే సాంప్రదాయం ఆడుకోవాలి, అంత నుంచి వస్తే తాడదీస్తాను అంటున్నాడు. మూడో పాయింట్ ఏం చేస్తున్నాడు? కులాలు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మొత్తం ఒక గ్రామంలో ఒక మీటింగ్ వేసి పబ్లిక్ అవుతుంది అది. మీరు ఎంత ఓట్లు ఉంటే 250 ఓట్లు ఉన్నాయి, మొత్తం ఓట్లు 2000 చిల్లర ఓట్లు ఉన్నాయి, కమ్మ ఓట్లు ఉన్నది కేవలం 10%ఏ కదా, అంటే 10% ఉన్న ఓటర్లకి ఇన్ని పదవులు ఏంది, మిగతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎందుకు పదవులు ఇవ్వకూడదు అని చర్చ డైరెక్ట్గా మేము ఆడుతున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశానికి కొంచెం ఇబ్బందే కదా, కానీ ప్రజలు హర్షిస్తారు. ఆయన ఇచ్చే నామినేటెడ్ ఆయన నియోజకవర్గం ఇచ్చేది కూడా ఆయన ఎట్లే ఇస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు రేపు కొలకపూడి పైన చర్య తీసుకుంటే ఈయన కులాల గురించి మాట్లాడినాడు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడినారు కాబట్టి కొలకపూడి పైన చర్య తీసుకున్నారు. క్యాసినో లాంటి వద్దంటున్నాడు కాబట్టి కొలకపూడిని చర్య తీసుకున్నారు. లేదా మద్యం షాపులు బెల్ట్ షాపులు వద్దంటున్నాడు కాబట్టి తీసుకున్నారు అనే చర్చ ముందుకు వస్తుంది. పైపెచ్చు తెలుగుదేశంలో ఈయనతో విభేదాలు తీసుకుని చాలా మంది ఉన్నారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు, అది కొంతమంది కడప జిల్లాలో కొంతమంది చాలా మంది ఆరోపణలు వచ్చినాయి, నిజానిజాలు తర్వాత విషయం. కానీ వాళ్ళ ఊరిపైన లేని చర్యలు కేవలం ఈయనపైన ఎందుకు తీసుకుంటున్నారు, ఈయన పెద్ద పాలసీ పైన చర్చ పెట్టాడు కాబట్టి తీసుకుంటున్నారా అనే విమర్శలు వస్తాయి. అందువల్ల అదే సందర్భంలో కొంచెం ఇబ్బందిగా తెలుగుదేశానికి ఉంది. ఇట్లాంటి ఉపన్యాసాలు చెప్పేస్తే ఇప్పుడు కులాలు ప్రస్తావించి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కమ్మాస్ లీడ్ చేస్తున్న పార్టీ. నేను కమ్మ పార్టీ అన్నగాని కమాస్ కొంచెం మా పార్టీ అనుకుంటారు. రెడ్లెట్ అయితే వైసీపీని, కాపులెట్ అయితే జనసేన అనుకుంటారు, కమాస్ మా పార్టీ అనుకుంటారు. మా పార్టీ అధికారంలో ఉంటే మమ్మల్ని ఎక్కడ చెప్తున్నారు ఏంటనే చర్చ వస్తుంది కదా, అదొక ఇన్కన్వీన్స్. ఇవన్నీ కలిపి పొలపొడి పైన కొంచెం ఇబ్బంది పడతామని తెలుగుదేశం అంతర్మతం చెందుతా ఉంది. కానీ ఆయన పైన చర్య తీసుకోరు, ఇచ్చిపుచ్చుకునే ద్వారంతోనే ఉంటారు. ఆయన కూడా మొండోడు, తెగిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొలకపొడి పైన చర్యలు ఉండవు. అట్ ద సేమ్ టైం సమాజం ఎప్పు కోసం కొన్ని చేస్తుంటారు. కొలకపడిపోయిన చర్యలు ఎందుకు ఉండవు అంటే తెలుగుదేశంలో చాలా చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే ధిక్కార స్వరని పార్టీకి ధిక్కార స్వరం అన్ని చోట్ల వస్తుంది, కానీ అన్ని చోట్ల ధిక్కార స్వరని వేరే విషయాల్లో వస్తున్నాయి, ప్రజలు మెచ్చే విషయాలు రావట్లా. కానీ కొలకపూడి ధిక్కార స్వరని ప్రజలు మెచ్చే విషయాల్లో వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి అంటే ఓటర్ల ప్రాతినిధ్యం, మీ ఓట్లని మా ఓట్లు ఇట్లా మాట్లాడుతున్నాడు, మద్యం షాపులు, ఇవన్నీ ప్రజలు మెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళపైనే చర్య తీసుకున్నప్పుడు ప్రజలు మెచ్చుకునే అంశాలు వివాదం అవుతున్నా కొలకపూడి పైన ఎట్ట చర్య తీసుకుంటారు. కాబట్టి కొలకపూడి పైన చర్య తీసుకోవడానికి ఇవన్నీ ఆటంకాలుగా నేను చూస్తాను. మరోపక్క ఏపీలో జరుగుతున్న ఈ టెండర్స్ సంబంధించేది హాస్పిటల్సా టెంపుల్స్ ఏదైనా సరే, ఎలాంటి టెండర్ నడుస్తున్నా నీ వాటా ఎంత నా వాటా ఎంత, సో ఇదే రేషియో ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. నిజమేనా? ఒకటండి స్వర్ణ గారు, బేసిక్ గా ఈ పార్టీ ఆ పార్టీ అనేది పక్కన పెడితే రాజకీయం వ్యాపారం రెండు కలిసిపోయినాయి, కవల పిల్ల కలిసిపోయినాయి. ఇంతకుముందు రాజకీయం వేరు, వ్యాపారం వేరు. ఇంతకుముందు ఒక 20-30 ఏళ్ల క్రితం డబ్బులు లేనోడంటే వాడికి విలువ రాజకీయాల్లో, అంటే నిస్వార్థపరుడని, ఈయన ఎంత తక్కువ డబ్బులు ఉంటే వాడు అంత ఆదర్శమైన వ్యక్తి. కానీ ఇప్పుడు ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే వాడే రాజకీయాల అర్హుడుగా మారిపోయింది. ఖర్చులు పెరగడం, వాళ్ళే డిసైడ్, వ్యాపారస్తులు రాజకీయాల్లో కోట్లు సంపాదించినాడు వస్తున్నాడు. కాబట్టి రాజకీయాల్లో అవినీతి అనేది అనివార్యంగా మారింది. డబ్బులే ప్రామాణికంగా రాజకీయాలు జరుగుతున్న ప్రస్తుత సమాజంలో అన్ని విషయాల్లోనూ అవినీతి ఉంటుంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమి లేదు. కాబట్టి ఒకప్పుడు నాకు డబ్బులు లేనోడిని అంటే అది ఒక అసర్ట్, పార్టీలో టికెట్ ఇవ్వడానికి గౌరవం సమాజం. ఈరోజు డబ్బులు లేడంటే అనర్హత ఇవ్వడానికి. రెండో విషయం, మొన్న జరిగిన 24 ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెడితే ఏ ఎమ్మెల్యే కూడా 50 కోట్ల నుంచి 100 కోట్లు తక్కువ పెట్టలేదు. పార్టీ పెట్టిందా, ఆయన పెట్టినాడా, వెనక నుంచి పెట్టారా వేరే సంగతి. 50 నుంచి లీస్ట్ అనుకుంటే 50 కోట్లు, హైయెస్ట్ అనుకుంటే 100 కోట్ల పైన. ఇప్పుడు 50 కోట్లు సంపాదించిన తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఏ పార్టీ వాడైనా 50 కోట్లు మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలన్నా, మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా పోటీ చేయాలంటే వచ్చే ఎన్నికలకు 100 కోట్లు అవుతుందా ఖర్చు? ఆ 100 కోట్లు సంపాదించాలన్నా వాళ్ళ లైఫ్లో సెటిల్ కావాలిగా. అది ఒక్కొక్క ఎమ్మెల్యే 200 నుంచి 250 కోట్ల నుంచి 300 కోట్లు సంపాదన చేయాల్సిన అనివార్యత ఏర్పడిపోయింది రాజకీయాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ టెండరా ఆ టెండరా, నీకెంత నాకెంత, అది సందర్భమే తప్ప అవినీతి ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇట్లాంటి ఒక ధోరణి రాజకీయాల్లో డబ్బు ప్రభావం కీలకంగా ఉంటుంది అనే ధోరణి పోనంత వరకు ఇట్లాంటి వార్తలు రోజు మనం చూస్తూనే ఉంటాం. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ్.